రాజీ విలియమ్స్ ఇది కార్పొరేట్ రియల్ ఎస్టేట్లో బాగా వినిపిస్తున్న పేరు. హైటెక్స్లో జరిగిన రియల్ ఎస్టేట్ సమ్మిట్లో సార్ ఎలాంటి చర్చ నడిచింది ఈ మధ్య? కొన్ని వాస్తవాలు కూడా ఆ రోజు మీ ముందు కొంతమంది మాట్లాడినట్టు కూడా నేను ఏదైనా మంచి జరిగితే దానికి నెగిటివ్ సైడ్ కూడా ఉంటుంది. హైదరాబాద్లో లివింగ్ అనేది, ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎట్లా చెప్పాలి, మిడిల్ క్లాస్ సెగ్మెంట్ ఇస్ బికమ్ అన్అఫోర్డబుల్. హౌసింగ్ అనేది ఎవరు కొనలేరు. రాజీ విలియమ్స్ ఎప్పుడు సామాన్యులను దృష్టిలో పెట్టుకొని మాట్లాడరు అని చెప్పి ఒక విమర్శ ఉంది మీ మీద. ఎక్కువ రాజీ విలియమ్స్ ఆలోచనలు మొత్తం చాలా తక్కువగా ఉంటాయి. హై అండ్ హర్షద్ మెహతా మూవీలో ఒక లైన్ అంటాడు దాంట్లో, इन्वेस्ट इन इंडिया, इंडिया पे लगा दो क्योंकि इंडिया का भाव बढ़ने वाला है. సో అట్లా ఇండియా గ్రోత్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీ, ట్రాన్స్పోర్టేషన్. దాదాపు 25 years నుంచి సిటీ వన్ సైడే డెవలప్ అవుతుంది. సో ఇందుకు పర్టికులర్గా వన్ సైడే ఇంత గ్రోత్ రావడానికి కారణం హైదరాబాద్ డెవలప్మెంట్ నెక్స్ట్ 15 years 10 years తర్వాత ఎలా ఉంటుందో కూడా మీరు చాలా క్లారిటీగా చెప్తున్నారు. ఎందుకు కొంతమంది పని కట్టుకొని నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు హైదరాబాద్? రోజు వాంట్ టు రన్ అ ప్రాపగండా. వాళ్ళకి టాపిక్ దొరకాలి, జస్ట్ ఒక తోక దొరకాలి. ఆ తోకని గుంజుకొని ఒక కొత్త యానిమలే డ్రా చేస్తుంది. హైడ్రా అనే దానికి భయపడే అవసరమే లేదు. అది కొంచెం దాని గురించి మీడియా బాగా నెగిటివ్గా చేసింది. బట్ కరెక్ట్ జరిగిన దాన్ని కరెక్ట్గా చూపించండి, రాంగ్ జరిగిన దానికి ఓకే. FTL పర్సెంట్ ఏంటో కూడా తెలియకుండా చాలా మంది మైక్ పెట్టుకొని మాట్లాడి అసలు FTL ఫుల్ ఫామ్ కూడా తెలియదు. రియల్ ఎస్టేట్ రంగంలో మహిళలు ఎక్కువ మంది రావడానికి ప్రయత్నిస్తారు. మీరు ఇచ్చే సలహా ఏంటి? 10 to 6లో రియల్ ఎస్టేట్ చేస్తారంటే దయచేసి చేయకండి. రియల్ ఎస్టేట్ అనేది రియల్ అనే పదం ఈ యొక్క ప్రొఫెషన్కే ఉంది. మీరు రియల్ ఎస్టేట్లో రావాలని అనుకుంటే బీ ప్రిపేర్డ్ ఫర్ ఫెయిలియర్ అండ్ డిసప్పాయింట్మెంట్. సో బీ విత్ సమ్వన్ హూ హెస్ ఫెయిల్డ్ అంటారు. వీళ్ళందరికీ ఏమంటానంటే, నేను మీకన్నా గొప్ప కాదు, మీకన్నా ఎక్కువ ఫెయిల్ అయ్యి వచ్చిన రియల్ ఎస్టేట్ నాట్ అ జోక్, టైం పాస్ చేసేది కాదు.